న్యాసం అంటే నిక్షేపించుట, సన్యాసము సత్ ఎందు నిక్షేపించేశాడు. ఈశ్వరుడు తప్ప నేనన్నవాడు నా అన్నవాడు నాకు లేడు. కాబట్టి ఏమిటి? ఆకలేసింది, అన్నము ఎక్కడిది? తనకని ఉండదు, భిక్ష. ఆయన తిన్నారనుకోండి, ఆయన అన్నమే తింటారు. మన ఇంటికి భిక్షకొచ్చిన స్వామి, మనము అన్నమే తింటాం. కానీ ఆయన అంటారు, నేను భిక్షకొచ్చానండి, అంటే నాకు ఆకలేసింది, ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి, మేం పెడతాను రండి భిక్ష అన్నారు. ఇది భిక్షాన్నముగా తింటున్నాను. అందుకే రుచి చెప్పరు. దోసకాయ పప్పు చాలా బాగుందమ్మా అని ఏం అనరు. ఇది ఈ ఆకలి తీరడానికి, దగ్గు తగ్గడానికి మందేసుకున్నట్టుగా తింటారు. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచి పీఠాధిపతులుగా చేరినటువంటి కొత్తలో ఆశ్రమంలో వంటవాడు తోటకూర పప్పు చేసి వడ్డించాడు. వడ్డిస్తే పరమాచార్య స్వామి వారి నోటి వెంట పుసుక్కునో మాట వచ్చింది, పప్పు చాలా బాగుంది అని. మరునాడు మళ్ళీ తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. మూడో రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. నాలుగో రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. 5వ రోజు ఆయనకి భిక్ష తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే అన్నారు, ఇవాళ భిక్ష అక్కర్లేదన్నారు. అంటే భిక్ష అక్కర్లేదన్నారు, ఏమన్నా కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉందేమో అని ఊరుకున్నారు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, భిక్ష తీసుకోరు. రోజు భిక్ష తీసుకోవలసిన సమయంలో గోశాలలోకి వెళ్ళి ఆవు పంచకంలోంచి పేడ పిసరు కొద్దిగా తీసి నలిపి ఆ ఉండ నోట్లో వేసుకుని లోపలికి వెళ్ళిపోయేవారు. ఆఖరికి ఎవరు పడితే వాళ్ళు పీఠాధిపతులను ఏది పడితే అది అడగడం కుదరదు. ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు. ఎందుకు స్వీకరించట్లేదు, భిక్ష అడగమన్నారు. అడిగితే చంద్రశేఖర పరమాచార్య స్వామి చెప్పారు, నేను రేపొద్దున్న ఎక్కడికైనా వెడితే కంచికామకోటి పీఠాధిపతులు, శంకర భగవత్పాదుల శిష్యులు, శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు విజయం చేస్తున్నారని చెప్తారు. నేను కట్టుకున్నది కాషాయం, సన్యసించాను. ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి నేను ఈ జిహ్వతో ఆ పప్పు బాగుంది అన్నాను. ఈ నాలుకతో తోటకూర పప్పు రుచికి లొంగినటువంటి నేను రేపు ప్రజానీకానికి ప్రతి ఊరు వెళ్ళి మీరు ఇంద్రియాల్ని నిగ్రహించుకోండి అని అనుగ్రహ భాషణం చెయ్యనా? ఏ నాలుక పప్పు రుచికి లొంగిందో దాన్ని ఆవు పేడతో శుద్ధి చేస్తున్నాను 11 రోజులు, అందుకని ముట్టన పదార్థం అన్నారు. ఈ మహాపురుషులంటే అంత జాగ్రత్తగా ఉంటారండి. ఒక మాట అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది, అంత తేలిక కాదు. కాబట్టి మహానుభావుడు ఆ కపిల మహర్షి జన్మిస్తే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయారు. పొంగిపోతే ఆయన వెళ్ళిపోయిన తరువాత కర్దమ ప్రజాపతి తనకు కలిగినటువంటి 9 మంది కుమార్తెల్ని ఎవరికిచ్చి దానం చెయ్యాలి అంటే, మళ్ళీ ఇంటి పెద్దగారు తండ్రి గారు బతికున్నాడు ఇంకా చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన పేరు మీద పడుతోంది శుభలేఖ. ఆయన నిర్ణయించవలసిన వాడు ఇంటి పెద్ద ఆయనకి చెప్పాలి, నాన్నగారు ఎవరికి ఇవ్వనండి మా పిల్లల్ని అని అడగాలి. ఒరే ఫలానా ఫలానా వాళ్ళకి ఇవ్వరా అని ఆయన అనుభవంతో చెప్పాలి. గృహస్థాశ్రమం ఎలా ఉంటుందో కర్దమ ప్రజాపతి జీవితం అలాగే ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు, నీకు కలిగిన 9 పిల్లల్ని 9 ఋషులకి ఇచ్చి పెళ్లి చేయి అన్నారు. అంటే మరీచి మహర్షికి కళ అనబడే కుమార్తెనిచ్చారు. అత్రి మహర్షికి అనసూయనిచ్చి వివాహం చేశారు. అంగీరసునకు శ్రద్ధ అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులశ్చనకు హవిర్భవు అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులహునకు గతి, క్రతువునకు క్రియ, భృగువుకు ఖ్యాతి, వశిష్ఠునకు అరుంధతి, అధుర్వునకు శాంతి. 9 ఋషులకి 9 కన్యల్నిచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తర్వాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళి చంటి పిల్లవాడు ఆ పడుకునున్నాడు కపిలుడు, ఆయన ఎవరో కర్దముడికి తెలుసు. అందుకని చంటి పిల్లవాడిగా ఉన్నటువంటి పిల్లడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేస్తున్నాడు. మహానుభావా, మీరెందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణుడు, నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. నాకు పితృరుణం తీరదు కొడుకు పుట్టకపోతే, అందుకని కొడుకుగా పుట్టి నన్ను పితృరుణం నుంచి ఉద్ధరించారు. అసలు మీ యొక్క సౌజన్యానికి హద్దు లేదు తండ్రి, మీకు నమస్కారం అన్నాడు. అంటే ఆయన అన్నారు, నా చేత పూర్వంబునందు ప్రతిశ్రుతమైన వచనముల్ తప్పక వర మునీంద్రని ఇంట పుట్టితి, నిర్హేతుక స్థితి భూరి దయాగుణంబున అవాప్త సకల కాముండ నేను సన్మునివేషంబు ధరించుటెల్ల నా కొరకు కాదు, ఇను మహాత్ములకైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు సరసి చూపు తత్వ బోధంబు కొరకును తల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపుము మత్ పదధ్యాన శక్తి ధీపరాయణ మహిమంబు తేజరిల్లా. ఇతపూర్వం నేను ఒకసారి ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యం అనేటటువంటి వేదాంతాన్ని బోధ చేశాను. సాంఖ్యం అంటే తత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పడం, ఆ సంఖ్యతో నిర్ణయించి చెప్పడం.
ఆ సాంఖ్యము చెప్పాను, కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యము చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను, నీకు మాట ఇచ్చాను నీకు కొడుకుగా పుడతానని, మాట తప్పలేదు, నీకు కొడుకుగా పుట్టాను. నాయనా నువ్వు సన్యసించి వెళ్ళిపో, నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటే ఆయన అన్నారు, నా భార్య నీకు తల్లి అయినటువంటి దేవహూతిని స్వామి నువ్వు ఉద్ధరించాలన్నారు. తప్పకుండా ఉద్ధరిస్తానన్నారు. పెరిగి పెద్దవాడయ్యాడు కపిల మహర్షి, తపస్సు చేసుకుంటున్నాడు ఆ బిందు సరోవరంలో కూర్చుని. ఆ 90 పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి. మహానుభావుడిచ్చినటువంటి భోగోపకరణములన్నీ ఎక్కడున్నాయో తెలుసా అండి? కర్దమ ప్రజాపతి ఇచ్చిన భోగోపకరణములు అక్కడే ఉన్నాయి. అన్ని భార్యకి ఇచ్చి వెళ్ళాడు. ఇన్ని భోగోపకరణముల మీద వైరాగ్యం పుట్టింది భర్త వెళ్ళిపోగానే. ఛీ, నా భర్త అంతటి స్థితిని పొందాడు, నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండిపోయాను, నేను కూడా ఉద్ధరింపబడాలి. అందుకని ఇప్పుడు దేవహూతి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళింది, కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భూరి మదీయ మోహ తమముం బెడబాప సమర్థులన్యులెవ్వారలు, నీవు కాక నిరవజ్య నిరంజన నిర్వికార సంసార లతా లవిత్ర భుజసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. ఈ సంసారంలో ఉన్నవాడు ఒక స్థితికి వెళ్ళిన తరువాత అడగవలసిన మాట. నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను, ఈ ఇంద్రియముల యొక్క సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతోంది, నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది. అడిగితే మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీన్నే కపిల గీత అంటారు. ఈ కపిల గీత వింటే ఏమవుతుంది అంటే, కపిల గీత విన్నటువంటి వాళ్ళకి ఇంతకాలము నుంచి ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము కాదన్నటువంటి వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. కపిలుడు దేవహూతికి చెప్పాడు, దేవహూతి విని మోక్షం పొందేసింది అని పూర్తి చేసేసాడు అనుకోండి వ్యాసుడు. మీరు నేను అభ్యంతర పెడతామండి? ఏమీ అభ్యంతర పెట్టాం. భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్తే ఒక్క అర్జునుడికి వినపడింది, అలాగే దేవహూతికి వినపడిందండి అన్నాడు అనుకోండి. మీరు నేను ఈ ఆఖ్యానం విని ఏమిటి ఉద్ధరింపబడతాన్నటువంటి వాళ్ళు ఎవరైనా మహాపురుషులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మనలో ఎవరైనా కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్న వాళ్ళ ఉన్నామా? పెద్దలు నిర్ణయించిన వివాహానికి వారసులుగా వస్తూ కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్నామా? లేం. ఏమో మీ సంగతి నాకు తెలియదు, మీరు మహాత్ములు, మీరు కర్దమ ప్రజాపతులేమో. నేను మాత్రం దేవహూతి స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అసలు వినవలసినది ఏది? ఇందులో కపిల గీత వినాలి. ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి. కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా. ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది, దేవహూతికి ఏం జరిగింది, కాబట్టి మీకు అదే జరుగుతుంది, అంతే కదండి తీర్పు. కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము. ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అన్నాడు, అమ్మా, ప్రతి జీవికి కూడా ప్రపంచములో అనేక రకమైన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్యుడనబడేటటువంటి వాడి జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఎందుచేత అంత గొప్ప జన్మ అంటే, తరలాక్షి వినుమచేతన దేహముల కంటే చేతన దేహముల్ శ్రేష్టము, అందు ప్రాణవంతంబులై స్పర్శజ్ఞానంబు కలుగు చైతన్య వృక్షముల కంటే ఘన రసజ్ఞాత సంకలిత చేతనులుత్తములు, రసజ్ఞానంబు కలుగు వాని కంటే గంధజ్ఞానంబు కలిత భృంగములు కడు శ్రేష్టములు, వానికంటే శబ్ద వేదులగుదురు శ్రేష్ఠులు, వెలయు శబ్ద విధుల కంటేను మరి రూపవేదులైన వాయసాదులు శ్రేష్టములు, వానికంటే వరుస బహుపాదలుత్తములు, వారికంటే తలప చతుష్పదులు అధికులు, దలకొని మరి వారికంటే పాదద్వయముంకల మనుజులు అఘతములి ములవారలయందు వర్ణములు నాల్గరయన్. ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి? ఈ సృష్టిలో దేని బట్టి ఏది గొప్పదో చెప్తానమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. ఏమిటి? ఈ దేహములు పొందినటువంటి వాళ్ళల్లో ప్రాణములు కలిగినటువంటివి మొదట శ్రేష్టములు. ఏవి ప్రాణములు కలిగినవి? చెట్లకి ప్రాణం ఉంది. చెట్లకి ప్రాణం ఉన్నా చెట్ల కన్నా గొప్పతనం ఉన్నదోటి ఉంది ప్రాణం ఉండి. ఎందుచేత అది గొప్పది అంటే, స్పర్శజ్ఞానము కలుగుట చేత వృక్షముల కంటే స్పర్శజ్ఞానమున్నది గొప్పది. చెట్టుని పట్టుకుని మీరు నరికేస్తున్నారనుకోండి, స్పర్శజ్ఞానం ఉంటుంది, తెగుతూ ఉంటుంది, కానీ
స్పర్శ జ్ఞానం ఉన్నంత మాత్రాన నిజంగా స్పర్శ జ్ఞానం ఉండి తెగిపోయి నరకబడుతుంటే దానికి ప్రాణమైతే ఉంది, కానీ ఆ నరకబడుతున్నప్పుడు దాని ఎందు విశేషమైనటువంటి ఖేదమో అరుపో బాధో కలుగుతుందని మీరు అనలేరు. ప్రాణము మాత్రం ఉన్నది. స్పర్శ జ్ఞానం ఉన్నది ఎవరికి ఉన్నది అంటే, దీనికన్నా స్పర్శ జ్ఞానము ఉన్న ప్రాణి ఏది ఉన్నదో అది ఉత్కృష్టము. అంటే చెట్టుకి లేదు, కానీ చెట్టు కన్నా ఒక బర్రె అలా వెళ్ళిపోతూ ఆ చెట్టుకేసి ఇలా ఒరుసుకుంటే నా దురద తీరుతుంది అనుకుంది అనుకోండి. స్పర్శ జ్ఞానం ఉంది కాబట్టి ఆ ప్రాణి గొప్పది. స్పర్శ జ్ఞానం ఉన్నదానికన్నా కూడా ఏది గొప్పది అంటే, రసజ్ఞానము కలిగినది గొప్పది. రుచి కూడా చెప్పగలిగిన ప్రాణి ఉంటే అది గొప్పది. రుచి కూడా చెప్పగలిగినటువంటి జ్ఞానము కంటే వాసన కూడా చెప్పగలిగినటువంటి భృంగములు గొప్పవి. అందుకే సువాసన కలిగిన చోటికి సీతాకోక చిలుకలు ఎగురుతాయి. అందుకని సువాసనని పసిగట్టగలిగినటువంటి భృంగములు గొప్పవి. దానికన్నా ఏది గొప్పది? శబ్దమును వినగలిగినటువంటి వాయసాదులు అంటే పక్షులు మొదలైనవి గొప్పవి. చప్పుడైతే అది ఇలా అంటుంది అని, చిన్న చప్పుడైతే ఎగిరిపోతుంది కాబట్టి అది చప్పుడికి ప్రతిస్పందిస్తోంది. శబ్దమును వినగలిగినది గొప్పది. శబ్దమును వినగలిగిన దానికన్నా ఏది గొప్పది? అనేక పాదములు ఉన్నది గొప్పది. అదేమిటంటే అనేక పాదములు ఉన్నది ఉంటుందా అంటే ఉంటుంది. 8 పాదములు ఉన్నది ఒకటి ఉంది ప్రపంచంలో, శరభం అంటారు, అది గొప్పది. దానికన్నా ఏది గొప్పది? 4 పాదములుండి సాధుత్వము కలిగినది గొప్పది. ఆవు, గేదె, గొర్రె, మేక ఇలాంటివి. 4 పాదములున్న కన్నా ఏది గొప్పది? 2 పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. 2 పాదములున్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు. కానీ పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అమ్మా? నేను చెప్పేస్తాను, నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థమైపోతుంది అన్నాడు. ఇది సాంఖ్యం కదండి. ఆయన ఒక మాట చెప్పాడు, అసలమ్మా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఆయనని ఏమని పిలుస్తారో తెలుసా? పురుషుడు అని పిలుస్తారు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడుంటాడు. ఆయన ఏం చేశాడంటే తను అర్థం కాకుండా ఉండడం కోసం త్రిగుణములతో కూడిన మాయా అన్న దానిని సృష్టించాడు. ఈ మాయలోంచి 24 తత్వములు వచ్చాయి. ఎంత గొప్ప గీత చెప్పేస్తున్నాడో చూడండి. 24 తత్వములు బయటికి వచ్చాయి. అందుకే సాంఖ్యం అని పేరు దానికి. 24 ఏమిటి? 5 మహాభూతములను సృష్టించాడు ముందు. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. ఈ 5ంటిని సృష్టించాడు ముందు. పృథివీ అంటే మట్టి, ఆపస్ నీరు, వాయువు గాలి, తేజస్ అగ్ని, ఆకాశము అంతటా నిండి ఉంటుంది. వీటికి కొన్ని లక్షణములను ఇచ్చాడు. ఈ లక్షణములను దాటడానికి వీల్లేదు. ఇది ఈశ్వర శాసనం. పృథివికి ఏ లక్షణం ఇచ్చాడో తెలుసా? అసలు మాయ అంతా ఎక్కడుంటుంది? పృథివిలోనే ఉంటుంది. ఏమిటో తెలుసా అండి పృథివికి ఉన్న గొప్పతనం? పృథివి మిగిలినటువంటి భూతములకన్నింటికి ఆశ్రయం అవుతుంది. నీరు నిలబడాలి, ఎక్కడ నిలబడాలి? భూమి మీద నిలబడాలి. అగ్ని వెలగాలి, దేని మీద వెలగాలి? భూమి మీద వెలగాలి. గాలి వీచాలి, భూమి మీద వీచాలి. అన్ని భూతములకు భూమి ఆధారముగా ఉంటుంది. పృథివీకున్న గొప్పతనం ఏమి? ఒకే పృథివీ వికారమును చెందుతుంది.